ఇప్పుడు మిమ్మల్ని బీజేపీ నేత అనాలా, బీజేపీలో చేరి వెయిట్ చేస్తున్న నేత అనాలా? ఇక్కడ అంటే ఈ జర్నీలో మిస్కమ్యూనికేషన్ అయిందా? అంటే పోరాటం అంటే మీ దృష్టిలో ఏంటండి? పగ చంపాలంత కసి ఎవరైతే యాంటీ హిందువులో వాళ్ళ మీద నా పోరాటం. ఆ ఎంఐఎం ఉండని ఆ నైకి ఉండని ఓడని లెట్ ఇట్ బి ఎనీవన్. లోక్సభ ఎన్నికల్లో కానీ లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత కానీ ఎన్డీఏలోకి బీఆర్ఎస్ వెళ్ళబోతుంది అనే కొన్ని ఇండికేషన్ తినిపిస్తున్నాయి. అప్పుడు మీరు ఉంటారా బీజేపీలో? బీఆర్ఎస్ జాయిన్ అయితే? సో పాలిటిక్స్ లా ఏమి చెప్పలేదు కాబట్టి ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. మరి ఎంఐఎం వాళ్ళతో పెట్టుకుంటే సిటీలో కొంచెం దాడులు జరుగుతాయి. ఎందుకు ఎవడైంది? నా మతాన్ని, నా గుళ్ళని, నా దేవుళ్ళని కించపరిస్తే ఎవడన్నా ఊరుకునేది లేదు. ఇప్పుడు హిందూయిజం మీరు ఒక మాస్క్ వేసుకొని రాజకీయాల్లోకి వచ్చారా? బాగా నువ్వు హిందువు కదా, నువ్వు ఎంత స్పందించినావు హిందువుల పట్ల దాడి జరిగితే? మళ్ళీ ఎక్కడ చూడలేదంటే నేను నువ్వు అన్నిటికీ క్రాస్ క్వశ్చన్ వేయవుతుంది. మీ అంతటా మీరు వచ్చి మీకు ఒక న్యూస్ కావాలి, టీఆర్పీ రేటింగ్లు కావాలి, చీకోటి అయితే మంచి ఫాలోయింగ్ ఉంటుంది అని చెప్పి లేనిపోయిన ఆరోపణలు వేసి ఈ ఎన్నికల్లో అంటే తెలంగాణలో బీజేపీకి మన ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? చూడాలి. చెప్పండి. చికోటి ప్రవీణ్ కొత్త యాంగిల్ కనిపిస్తుంది ఇవాళ. పోలీసులు ఆధారం లేకుండా కేసు ఫైల్ చేసేస్తారా? నువ్వు నన్ను డామినేట్ చేద్దామని ఇంటర్వ్యూ చేయకుండా డామినేట్ చేద్దామని ఇంటర్వ్యూ చేస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపో.